భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తన మొదటి మిషన్ను ప్రారంభించబోతున్నారు. ఫ్లైట్ ఇంజనీర్గా ఎక్స్పెడిషన్ 75వ సభ్యుడిగా 2026 జూన్లో జరిగే చారిత్రాత్మకమైన రోస్కోస్మోస్ సోయూజ్ MS-29 అంతరిక్ష యాత్రలో భాగం కానున్నారు. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న కారణంగా నాసా 2026లో అంతరిక్ష యాత్రకు వ్యోమగామి అనిల్ మీనన్ను ఎంపిక చేసింది. సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న తదుపరి భారతీయ అమెరికన్గా అనిల్ మీనన్ నిలవనున్నారు. అనిల్తో పాటు రోస్కోస్మోస్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినా కూడా ఈ ప్రయాణంలో పాల్పంచుకుంటారు. ఈ ముగ్గురు కజకిస్తాన్లోని బైకునూర్ కాస్మోడ్రోమ్ నుండి బయలుదేరి కక్షలో తిరిగే ప్రయోగశాలలో దాదాపు 8 నెలలు గడుపుతారు. జూన్ 2026లో ప్రయోగించనున్న తన ఎక్స్పెడిషన్ 75 అంతరిక్ష మిషన్లో మీనన్ పాల్గొంటారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. నాసాలో ఫ్లైట్ ఇంజనీర్గా పనిచేస్తున్న మీనన్ ఉక్రెయిన్, భారత సంతతికి చెందిన దంపతులకు జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది మినియాపోలిస్లో. 1999లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి న్యూరోబయాలజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. 2021లో అంతరిక్ష సంస్థ వ్యోమగామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. 3 సంవత్సరాల కఠినమైన శిక్షణ తర్వాత 23వ వ్యోమగామిగా పట్టభద్రుడయ్యాడు. నాసా ఫ్లైట్ సర్జన్గా 2014 నుంచి సేవలందిస్తున్నారు. ఐఎస్ఎస్లో సోయూజ్ మిషన్లు సోయూజ్ 39, సోయూజ్ 43లకు డిప్యూటీ క్రూజ్ సర్జన్గా, సోయూజ్ 52 కోసం ప్రైమ్ క్రూజ్ సర్జన్గా పనిచేశారు. ఈ యాత్రలో అనిల్ మీనన్ భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు మానవులను సిద్ధం చేసేలా, మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా శాస్త్రీయ పరిశోధనలు, టెక్నాలజీ ఆవిష్కరణను నిర్వహిస్తారని నాసా వివరించింది.